తాడిపత్రిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి ప్రహరీ గోడ విషయంలో మళ్లీ వివాదం రాజుకుంది. మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి ఇంటి ప్రహరీ గోడను నిర్మించారని కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై ఈ నెల 12న మున్సిపల్, రెవెన్యూ, జిల్లా సర్వే అధికారులు సర్వే చేసి నివేదికను కోర్టుకు అందజేశారు. ఈ అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. అయితే ప్రహరీ గోడలో కొంత భాగాన్ని తానే కూల్చేసుకున్నారు పెద్దారెడ్డి. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు కూల్చివేత పనులను అడ్డుకున్నారు. సర్వే రిపోర్టుపై కోర్టు నిర్ణయం వచ్చే వరకు కూల్చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జగదీష్ అడిగి తెలుసుకుందాం. జగదీష్, ప్రస్తుతం పెద్దారెడ్డి ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం కొత్త మలుపు తీసుకుందని చెప్పవచ్చు. నిన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పట్టుబట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్నటి రోజు తన పంతాన్ని మార్చుకున్నారు. ఎందుకంటే 2 రోజులు అయినా కానీ అతను ఏం చేయలేకపోవడం, దానికి పోలీసులు అడ్డు రావడంతో నేను పంతాన్ని మార్చుకున్నట్టు చెప్పొచ్చు. దాని ప్రకారం గత కొన్ని రోజులుగా పెద్దారెడ్డి గతంలో చేసిన ఎమ్మెల్యేగా 5 ఏళ్లలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, భూ కబ్జాలు దాన్ని చేస్తున్నాడు జేసీ ప్రభాకర్. ఆ నేపథ్యంలోనే నిన్నటి రోజు పెద్దారెడ్డి వచ్చిన 2 రోజులు మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్నారని చేస్తున్న జేసీ ప్రభాకర్ ఆరోపణలో భాగంగా పెద్దారెడ్డికి మున్సిపాలిటీ ఇంటిని మొత్తం సర్వే చేశారు. అందులో భాగంగా సర్వే పూర్తి చేసిన తర్వాత ప్లానింగ్ అధికారులు ధృవీకరించి దీనిపై పై అధికారులు చర్యలు తీసుకుంటారంతో వారు చెప్పడంతో ఇంటిని తన మనసులు పెట్టి ఓకే జగదీష్, థ్యాంక్ యూ.